నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ. నేను పవన్. సింగర్ కల్పన ఆత్మహత్య కాదు, దీనితో తన భర్తకు ఎటువంటి సంబంధం లేదు. ఇంకో మాట, తన భర్త వలనే ఈరోజు తాను బతికుందని చెప్పేసి సింగర్ కల్పన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అది ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. సింగర్ కల్పనది ఆత్మహత్య అని అనుకునే వాళ్ళందరికీ అదొక క్లారిటీ ఇచ్చినట్లుగా అయింది. ఈ టైంలో సింగర్ కల్పన ఆత్మహత్య కాదు అని చెప్తూ రిలీజ్ చేసిన ఆ వీడియోలో కొన్ని కీ పాయింట్స్ మనం ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఆమె చెప్పిన పాయింట్లు ఒకసారి చూసుకుంటే ఆమె ఆత్మహత్యనా కాదా అనేది ఒకసారి సైంటిఫిక్గా చూసే ప్రయత్నం చేద్దాం. దానికి ముందు ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు తన కూతురు దయాప్రసాద్ కల్పన ఆత్మహత్య కాదు అని చెప్తూ తన కూతురు దయాప్రసాద్ ఒక రిలీజ్ చేసింది ఒక వీడియో. అది కూడా ఒకసారి చూశాక తర్వాత కల్పన వీడియో దగ్గరికి వెళ్దాం. ఆమె ఏం చెప్పిందో క్లియర్గా తెలుసుకుందాం. I am Prasad Prabhakar. I am Kalpana Raghavendra and Prasad Prabhakar's daughter. No issues. She's perfectly fine and happy and healthy now. Mama, she's a singer. She's doing her LLB and also doing her PhD. So, Danvella, she has insomnia. So, to treat her insomnia, doctor had prescribed her a tablet and she had consumed that in an overdose. Like, she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate what you do. Everything is perfect. And my mom, she'll be back in a few days. So thank you. That's all I have to say. This is not a... Yes. చూసాం కదా, సింగర్ కల్పన కూతురు దయాప్రసాద్ తన తల్లి ఆత్మహత్య చేసుకోలేదు అని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన నిద్రలేమి సమస్య వల్ల, ఎక్కువ ప్రెషర్ ఉండటం వల్ల, తను చేసే కాన్సర్ట్స్ వల్ల, తన సింగర్గా తన బిజీ లైఫ్ వల్ల, అదేవిధంగా తను ఎల్ఎల్బి చేస్తుంది జీవితంలో, అదేవిధంగా తన పిహెచ్డి పూర్తి చేయడానికి ఈ వయసులో కూడా కల్పన ప్రయత్నాలు చేస్తుంది. ఇవన్నీ ప్రెషర్ ఏకమై తను ఆత్మహత్య చేసుకోవడానికి దారితీస్తుందని వచ్చే ఊహాగానం నేపథ్యంలో తన కూతురు దయాప్రసాద్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. తనకున్న నిద్రలేమి సమస్య వల్ల వేసుకునే ట్యాబ్లెట్లు పరిమితికి మించి తీసుకోవటం వల్లనే తను స్పృహ తప్పి పడిపోవటం, హాస్పిటల్కి తీసుకువెళ్ళటం, ట్రీట్మెంట్ చేసుకోవటం జరిగిందని చెప్పి తన కూతురు దయాప్రసాద్ అయితే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక తనకు ఇన్సోమేనియా అనే ఒక జబ్బు ఉండటం వల్ల, దానివల్లే నిద్ర రాకపోవడం వల్లే ప్రెషర్ ఫీల్ అయ్యి నిద్ర కోసం, కేవలం నిద్రపోవడం కోసం మాత్రమే సింగర్ కల్పన అతిగా ట్యాబ్లెట్లు అంటే డోసేజ్కి మించి, డైలీ తీసుకునే పరిమితికి మించి ట్యాబ్లెట్స్ని ఎక్కువ తీసుకోవడం వల్లే తను స్పృహ తప్పి పడిపోయారని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు దయాప్రసాద్ సింగర్ కల్పన కూతురు. నెక్స్ట్, తన ఆత్మహత్య చేసుకోలేదు, తన భర్త ప్రసాద్ వల్లే ఈరోజు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం వల్లే తన ఏదైతే సింగర్ కల్పన నివాసం ఉంటున్నారో ఆ ఏరియాలోని వాళ్ళకి, ఆ స్థానికులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్లే ఈరోజు పోలీసులు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సింగర్ కల్పన ఇంటికి వెళ్ళి తనని రెస్క్యూ చేసి హాస్పిటల్లో జాయిన్ చేయడం వల్లనే తను ఇవాళ బతుకుందంటూ, అదేవిధంగా తన లైఫ్లో ఎలా బిజీ ఉంటుంది, ఎలా తను జీవితంలో ఎల్ఎల్బి లేదంటే పిహెచ్డి లాంటి ఇంకా చదువుకుంటూ ఉంటుంది, తర్వాత కాన్సర్ట్లకు వెళ్తుంది, మ్యూజిక్ లైఫ్లో కూడా తను చాలా బిజీగా ఉందంటూ, తను ఆత్మహత్య చేసుకోలేదంటూ డోసేస్ వల్లనే తనకు ఈ సిచ్యువేషన్ కలిగిందంటూ కల్పన కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అది ఇప్పటికే మీరు చూసి ఉంటారు. మరొకసారి ఆ వీడియో చూద్దాం. దాని తర్వాత తను ఆత్మహత్య చేసుకోకపోవడానికి కారణాలు, లేదంటే తన ఆత్మహత్య కాదు అని చెప్పి సింగర్ కల్పన చెప్తున్నప్పటికీ కొన్ని కారణాలు అయితే, కొన్ని డౌట్స్ అయితే కొడుతున్నాయి. అవి కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా కల్పన రిలీజ్ చేసిన వీడియో ఒకసారి చూద్దాం. నమస్కారం, నేను మీ కల్పన రాఘవేందర్ని. న్యూస్లో, మీడియాలో నా గురించి, నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ 45 years old. ఈ ఏజ్లో నేను పిహెచ్డి చేస్తున్నాను, ఎల్ఎల్బి చదువుకుంటున్నాను, అన్నీ మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్. I'm trying to do different kinds of concerts. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్కి, స్టేట్కి వెళ్ళిపోయాను. ఎస్, చూసాం కదా, సింగర్ కల్పన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి తన ఇంటికి చేరుకున్న తర్వాత తన కూతురు ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో డైరెక్ట్గా
స్వయంగా సింగర్ కల్పన రాఘవేంద్రే ఒక వీడియో రిలీజ్ చేశారు తన ఫ్యాన్స్కి. అదేవిధంగా ఎవరైతే ఆత్మహత్య చేసుకుంది కల్పన అని అనుమాన పడుతున్నారో వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిలో ముఖ్యంగా ఆమె చెప్పిన విషయం ఒకసారి చూసుకుందాం. తన భర్త ప్రసాద్ మీద, అదేవిధంగా తన మీద కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి, కొన్ని గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారు, అది తప్పు అని చెప్పేసి కరాఖండిగా చెప్పేశారు సింగర్ కల్పన. మరి అదేవిధంగా తను 45 ఇయర్స్లో ఉన్నప్పుడు కూడా తను LLB చేస్తున్నారు, తర్వాత PhD చేస్తున్నారు. ఈ వయసులో కూడా తన మ్యూజిక్ లైఫ్లో చాలా బిజీగా ఉన్నారు, తర్వాత కన్సర్ట్స్ చేస్తున్నారు. ఇవంతా ప్రెషర్ వల్ల తన ఏదైతే బిజీ లైఫ్ వల్ల తను నిద్రకి దూరం కావడం వల్లే డాక్టర్ ఏదైతే రిఫర్ చేశారో, డాక్టర్ ఏదైతే సజెస్ట్ చేశారో ఆ డోసేజ్ మించి టాబ్లెట్స్ తీసుకున్నారు తను. దానివల్లనే డోసేజ్ ఎక్కువై తను స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. హాస్పిటల్ అడ్మిట్ అవ్వటం, వెంటిలేటర్పై ట్రీట్మెంట్ తీసుకోవటం. ఆ తర్వాత తన కూతురు దయాప్రసాద్ ఒక క్లారిటీ ఇవ్వటం, మళ్ళీ ఇప్పుడు సింగర్ కల్పన కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ కొన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. తన భర్త వల్లే తాను ఈరోజు బతుకున్నాను అని చెప్తున్నారు కల్పన ఈ వీడియోలో. కానీ బతుకున్నాను అనే పాయింట్ దగ్గరకు ఎందుకు రావాల్సి వచ్చింది? రోజు నిద్ర ట్యాబ్లెట్లు వేసుకునే వారికి ఖచ్చితంగా ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ ఏదైతే సజెస్ట్ చేస్తారో ఆ డోసేజ్ వరకు మాత్రమే ట్యాబ్లెట్స్ తీసుకుంటారు. కానీ అంతకు మించిన ట్యాబ్లెట్లు, అంటే నిద్ర రావట్లేదని ఎక్కువ డోసేజ్ తీసుకోకూడదని కూడా డాక్టర్స్ క్లియర్గా చెప్తారు. ఎందుకంటే నిద్ర ట్యాబ్లెట్స్తో ప్రాణాపాయం ఉండే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. ఈవెన్ చాలామంది సూసైడ్ చేసుకోవడానికి కూడా నిద్ర ట్యాబ్లెట్లను యూజ్ చేస్తారు. ఈ నేపథ్యంలో వెల్ ఎడ్యుకేటెడ్, తను ఒక ఫేమస్ సింగర్, ఇంత పెద్ద సెలబ్రిటీ, తనకి నిద్ర ట్యాబ్లెట్లు తీసుకునే ఆ విషయంలో ఒక క్లారిటీ లేదంటారా? క్లారిటీ ఉంటుంది, ఖచ్చితంగా క్లారిటీ ఉంటుంది. ఎవరికైనా నిద్ర ట్యాబ్లెట్ వేసుకునే వారికి డాక్టర్స్ ఇచ్చిన సజెషన్స్ మేరకు ఖచ్చితంగా నిద్ర ట్యాబ్లెట్లు వేసుకునే విషయంలో ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే ఉంటుంది. డోసేజ్కి మించి తీసుకోవద్దు అని చెప్పి డాక్టర్స్ కూడా చాలా వార్న్ చేస్తారు పేషెంట్స్ని. ఈ నేపథ్యంలో సింగర్ కల్పన మొదటగా 8 ట్యాబ్లెట్లు తీసుకున్నారు. 8 ట్యాబ్లెట్ల తర్వాత కూడా తనకు నిద్ర రాకపోవడంతో నిద్రలోకి వెళ్ళాలనే ఒక ఆలోచన వచ్చి సింగర్ కల్పన తర్వాత మరో 10 ట్యాబ్లెట్లు కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి ఇప్పటికే డాక్టర్స్ కూడా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు 8 ట్యాబ్లెట్లు వేసుకున్న సింగర్ కల్పన కేవలం నిద్ర కోసమే మరో 10 ట్యాబ్లెట్లు కూడా తీసుకున్నారా అనే అనుమానాలు అయితే చాలా వస్తున్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు తను చెప్పిన దాని ప్రకారం ఏదైతే సింగర్ కల్పన ఒక క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశారో, తాను ఖచ్చితంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాను కాబట్టి తను ఈ డోసేజ్ ట్యాబ్లెట్లు తీసుకోవడం జరిగిందని చెప్పి ఆమె చెప్తున్నారు. కానీ చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే 8 తర్వాత మరో 10 ట్యాబ్లెట్లు తీసుకోవడానికి కారణం ఏంటి? ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కాదా? ఆత్మహత్య కాకపోతే అన్ని ట్యాబ్లెట్లు వేసుకోవడానికి కారణాలు ఏంటి? నిజంగా అంత నిద్రలేమితో సమస్యతో బాధపడుతూ ఉంటే బిజీ లైఫ్లో కొంత వర్క్ ప్రెషర్ని తగ్గించుకొని ప్రయత్నం చేయొచ్చు. ఈ వయసులో ఆమె చదువుకుంటున్నారు. ఓకే, ఇది ఒక గుడ్ సైడ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ వయసులో కూడా తను ఒక లేడీగా ఉండి 45 సంవత్సరాల తర్వాత కూడా తన కూతురు కూడా ఆల్రెడీ స్టడీ చేస్తున్నారు. ఆ స్టడీ విషయంలోనే ఎర్నాకుళం నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వటం కోసం కొంత ఇంట్లో గొడవ జరిగింది అనే వార్తలు కూడా వచ్చాయి. దాంట్లో ఎంత నిజం ఉందో అది కూడా సింగర్ కల్పననే ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా తన కూతురు దయాప్రసాద్ ఎవరైతే తన తల్లి ఆత్మహత్య చేసుకోలేదు, ఇన్సోమేనియా జబ్బు ఉండటం వల్లే తను నిద్రలేమి సమస్యతో బాధపడుతుంది. అందుకనే తను ఓవర్ డోసేజ్ ట్యాబ్లెట్స్ తీసుకోవటం వల్లనే ఈ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సో రూమర్ స్ప్రెడ్ చేయొద్దు అని చెప్పి ఎవరైతే రిక్వెస్ట్ చేశారో దయాప్రసాద్, తను కూడా తనకి తన తల్లికి మధ్యలో, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీలో ఎటువంటి గొడవలు జరగట్లేదని చెప్పి ఆమె క్లారిటీ ఇచ్చినా కూడా వీటికి కూడా వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు సింగర్ కల్పన ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకోలేదని ఆమె స్వయంగా చెప్తున్నప్పటికీ చాలామంది మధ్యలో మెదిలే అనుమానాలు, వాటన్నిటి కూడా తను ఫ్యూచర్లో అయినా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే ఖచ్చితంగా కోరుకుందాం.